అస్తిత్వం అనేది నా ఉద్దేశంలో ముఖ్యంగా ఇప్పుడున్న సందర్భంలో రాజకీయ అస్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రాజకీయ అస్తిత్వమే ప్రమాదంలో అంటే ఈ రాజకీయ అస్తిత్వాన్ని రూపుమాపడానికి లేకుండా చేయడానికి చాలా డీప్ రూటెడ్ కాన్స్పిరసీ అనేది జరుగుతున్నది అనేది నాకు చాలా స్థిరమైన అభిప్రాయం. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ బ్యాక్డ్ బై ది యాంటీ తెలంగాణ ఫిలాసఫీ యాజ్ అవర్ శ్రీశైల్ రెడ్డి గారు చెప్పినట్టు దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ డైమెన్షన్. కాబట్టి యాంటీ తెలంగాణ ఫిలాసఫీ సర్వైవ్ అవుతున్నది, దాన్ని ఆధారం చేసుకునే కాన్స్పిరసీ కూడా సర్వైవ్. ఈ రెండు సైమల్టేనియస్గా వస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే మన జనరేషన్ ఉన్నంతకాలం సరే, మనకంటే కొంచెం పెద్దోళ్ళు రాజకీయంలో ఉన్నంతకాలం ఈ తెలంగాణ ద్రోహులు ఇక్కడ కానీ బయట ఎక్కడ ఉన్నా కానీ వీళ్ళు మనకు జన్మశని, ఇది మనకు తప్పదు. మనం బతుకున్నంత కాలం వాళ్ళతో ఈ శరీరం తీసుకోవడానికి కొట్టాడాల్సింది. ఎవరైనా ఈ జన్మశని అంటే సరే, మనకు తెలుసు శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు, తర్వాత వారి వెనుక ఇప్పుడు నడిపిస్తున్న మోడీ గారు, మోడీ బీజేపీ పార్టీ, తర్వాత తెలుగుదేశం పార్టీ. సరే, వాళ్లకు ఇక్కడ డోర్ కొడుతుందా మన ఇంటి వీళ్ళు ది కాన్స్పిరసీ వెనుక ఉన్న బ్యాచ్. ఇది ఇప్పుడంతా పోదు, వాళ్ళు పూర్తిగా దక్కనిపోతుంది. కాబట్టి వాళ్ళు ఉన్నంత కాలం మనకు పని తప్పదు, మనకు కొట్లాడ తప్పదు. ఇది మనం పర్మనెంట్ విరామం అనిపిస్తుంది. తాత్కాలికంగా ఇది భుజలు కాదు. ఈ చనిపోవాలంటే వాళ్ళనే పోవాలి, వాళ్ళతో మనకు. కాబట్టి వాళ్ళు ఉన్నంత కాలం మనము చైతన్యంగా ఉండాలి, సమాజాన్ని కూడా చైతన్యపరచాలి. నక్సల్ చెప్పాలంటే ఇంతకంటే పెద్దగా ఏం లేదు. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాజకీయ అస్తిత్వాన్ని రూపుమాపాలంటే మిగతా సాంస్కృతిక పరమైన అస్తిత్వాల మీద దాడి చేసి వాటిని మూలపరిచి వాటిని పూర్తిగా చిన్నతనం చేసి కొంచెపరిచి అది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటేనే రాజకీయ అస్తిత్వం అనేది రూపుమాపడం అంతా జరుగుతుంది. లేకపోతే సాధ్యం కాదు, అంత విషయం కాదు. అందుకోసమే విలియం హంటింగ్టన్ అని ఒక ఆయన పుస్తకం రాసింది, క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్. ఈ క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్లో కూడా మనకు దాదాపుగా ఈ ఆర్గ్యుమెంట్ అనేది చాలా బలంగా వస్తుంది. తర్వాత నామ్ చామ్స్కీ వీళ్ళంతా కూడా అది చాలామంది చెప్పింది ఏంటంటే ది కల్చర్ ఈజ్ ది వెపన్ ఆఫ్ రిఫార్మర్ అని. దట్ ఆల్సో ఈ కల్చర్ ఈజ్ వెపన్ ఆఫ్ అగెనిస్ట్. ఈ రెండు ఈక్వల్గా పనిచేస్తుంది. కాబట్టి సాంస్కృతిక పరమైన విధ్వంసం, సాంస్కృతిక పరంగా మనల్ని న్యూనపరచడంతో క్రమంగా రాజకీయ అస్తిత్వాన్ని రూపుమాపడానికి చేస్తున్న ప్రయత్నం అనేది మనం గుర్తించాలి. ఇదే కాకుండా మరి సవాళ్ళు అంటే ఇవన్నీ సవాళ్ళే, రోజు మనం చూస్తూనే ఉన్నాం కదా పేపర్లలో. చాలా ఇంత విచారకరమైన విషయం ఏమిటంటే, చాలా బలాపడాల్సిన విషయం అంటే, ఈ తెలంగాణను అస్తిత్వాన్ని రూపుమాపడానికి బీఆర్ఎస్ను అడ్డంగా పెట్టుకొని, టీఆర్ఎస్ పార్టీని అడ్డంగా పెట్టుకొని, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకత్వాన్ని అడ్డంగా పెట్టుకొని, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసి వాళ్ళ మీద ఒక రకమైన ప్రజల్లో న్యూనతాభావాన్ని పెంచడానికి ఇదంతా చేస్తున్నారు. ఎందుకంటే మన ఎలక్షన్లలో ఎందుకు అంటే క్రమంగా పార్టీ మీద, ఇప్పుడున్న ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద వాళ్ళ ప్రభుత్వం విపరీతమైన వ్యతిరేకత పెరుగుతూ ఉంది జనంలో. వాళ్ళు రోజుకు ఎట్లా అంటే బండబులు తింటున్నారు. మనం రోజు సోషల్ మీడియాలో చూస్తున్నాం, మనం లేడీస్ కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు కానీ. కాబట్టి మరి ఇటువంటి పరిస్థితులు క్రమంగా జరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే ఇది ఒక డైవర్షనరీ టాక్టిక్స్ కూడా, అంటే ప్రజల దృష్టిని మళ్ళించడానికి ఈ రకమైన వ్యవహారం చేసి మళ్ళీ ఇప్పటి జనరేషన్లో ముఖ్యంగా మనం అనుకుంటున్నా కొత్తగా వచ్చిన జనరేషన్లో లాస్ట్కు ఈ తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ఉంటే మంచిగుండు అనే ఒక రకమైన భావన తీసుకొని రావడానికి చాలా
సీరియస్గా ప్రయత్నం చేస్తున్నారేమో అని మేడం చెప్పింది. భయపడాల్సిన విషయం శ్రీధర్ కూడా అన్నాడు. ఎందుకంటే పార్లమెంట్లో ఏదైనా పాసిబులే. ఎందుకంటే అదే పార్లమెంటు మీరు మాకు కూడా పెంచుడు, పని కూడా పెంచుడు. కరెక్ట్, దాని రివర్స్ ఆఫ్ ఇట్. దాని కనుక మనకు భయం వచ్చిందంటే మనకి ఎక్కువ పని చేస్తాం. అది కొంచెం క్రికెట్లో కూడా ఎటువంటిదంటే ఒకసారి దెబ్బ తాకుతుందంటే ఇంకా ఎఫెక్టివ్ ఆడుతుంది బ్యాట్స్మెన్. దెబ్బ తాకిందంటే దానికి వస్తుందనండి. ఇంకా దీన్ని ఎట్లా చేయాలి? కాబట్టి ఇవన్నీ చాలా గమనించాల్సిన విషయాలు. చేస్తాం ఎగ్జాక్ట్లీ, క్వైట్ పాసిబిలిటీ ఉంది. కాబట్టి మనకు భయం ఉన్నది. భయంతో పాటు అనదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఇస్ దట్ మన పని కూడా పెరిగింది. ఇప్పటి నుంచి మనం సిద్ధపడాలి. ఇది ఇప్పుడు అందరం సిద్ధపడాల్సిందే. కాబట్టి మరి ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలు. కాబట్టి ఇవన్నీ కూడా మనం దీన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి. మొదలు మనం గ్రేట్ కావాలి. తర్వాత మనకు మనం ఫ్రీక్వెంట్గా కలిసి మనం చైతన్యవంతులమై మన చైతన్యాన్ని పెంచుకొని అటు ఇప్పుడున్న జనరేషన్ కూడా మళ్ళీ ఒకసారి పోరాటానికి సంసిద్ధం చేయాలి. మళ్ళీ మన అస్తిత్వాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మళ్ళీ ఉన్నది. ఎందుకంటే శని వదలదు కదా మనకు, ఆ జన్మశని ఉన్నంత కాలం మనకి పని తప్పదు. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. మనందరం కూడా మళ్ళీ ఒకసారి క్రియాశీలకంగా ప్రజా జీవితంలోకి పోవాల్సిన బాధ్యత ఉన్నది. తొందరలోనే ఆ టైం కూడా వస్తున్నది. కాబట్టి మనందరం కూడా దానికి సిద్ధపడదామని మీ అందరికీ మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.